బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వార్ బ్రేకింగ్. పాకిస్తాన్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఎమర్జెన్సీకి సంబంధించి ఏం చేయాలి అంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఎమర్జెన్సీ టైంలో ఏం చేయాలి అనే అంశానికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎలా తప్పించుకోవాలో ప్రజలకు శిక్షణ ఇస్తోంది పాకిస్తాన్. అన్ని విమాన సర్వీసులు రద్దు చేసింది పాక్. ప్రయాణంపై ఆంక్షలు విధించింది. ఆసుపత్రులకు భారీగా క్యూ కడుతున్నారు ప్రజలు. ఎక్కడికక్కడ అంబులెన్స్లు సిద్ధం చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. దానికి సంబంధించిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మార్నింగ్ అర్ధరాత్రి 1:44 ప్రాంతంలో భారత్ దాడి చేసిన తర్వాత ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటు దాడి చేయాలా, ప్రతీకార దాడి చేయాలా, లేకపోతే ప్రజలను కాపాడుకోవాలా, ఈ తటపడాయింపులో ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. మరి ముఖ్యంగా నో ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ అలౌడ్ అంట. ఎవరు వస్తారు నీ జోన్లోకి, ఎవరు వస్తారు అవసరం కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ప్రకటించడం జరుగుతోంది. సో ఇక్కడ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఎమర్జెన్సీ అంటే కనుక ఎవరు బయటకు వచ్చే సందర్భాలు ఉండవు. దాంతోపాటు ఒకవేళ వచ్చే సందర్భంలో కూడా అత్యవసరం అయితేనే బయటకు రావాల్సి ఉంటుంది. దాంతోపాటు సైరన్స్ మోగితే కనుక, అఫ్కోర్స్ నిన్న మన మిజైల్స్ స్ట్రైక్ చేసిన సందర్భంలో సైరన్స్ మోగాయి. కానీ ఏం లాభం? అంత టైం మనం ఇస్తేగా వాళ్ళ దగ్గర ఇంటర్సెప్టర్స్ లేవు. అండ్ మన మిజైల్స్ని పడగొట్టగలే ఇంటర్సెప్టర్స్ వాళ్ళ దగ్గర లేవు. మన దగ్గర షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ మిజైల్స్ ఉన్నాయి, ఇంటర్సెప్టర్స్ ఉన్నాయి. దాడిలో అక్కడ పగిలిపోయిన ఆ బిల్డింగ్లు మీరు చూడొచ్చు. దాడిలో కూలిపోయిన దెబ్బతిన్న ఆ బిల్డింగ్లు మీరు చూస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రజలు భయపడిపోతున్నారు. ఏ క్షణాన ఏ మూల నుంచి ఏ బాంబు వచ్చి వాళ్ళ నెత్తి మీద పడుతుందంటూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. మీరు చూడొచ్చు భారత్ చేస్తున్న దాడికి అక్కడ బిల్డింగ్లు ఏ స్థాయిలో పడిపోయాయో. దీంతో ఇటు పంజాబ్లో, ప్రముఖంగా పంజాబ్కి సంబంధించి అక్కడ ప్రజలు భయాందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. సగం కూలిపోయిన బిల్డింగ్లను అక్కడి అగ్నిమాపక శాఖ కావచ్చు, లేకపోతే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ అక్కడికి చేరుకొని ఆ బిల్డింగ్లను కూల్చేస్తున్నాయి. ప్రజలను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఆ బిల్డింగ్లో ఎవరు ఉండొద్దని చెప్తున్నాయి. దాంతోపాటు ఈ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి ప్రజల్ని ఖాళీ చేయించేస్తున్నాయి. కొంతమందిని బంకర్లోకి వెళ్ళిపోమంటూ డైరెక్షన్స్ ఇస్తోంది అక్కడ ప్రభుత్వం. మరికొన్ని ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్, అక్కడ హాస్పిటల్కి క్యూ కడుతున్నారు. ఈ ప్రాంతాలు ఏవైతే మనం దాడి చేశామో ఆ ప్రాంత ప్రజలు ప్రస్తుతం హాస్పిటల్కి క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు హాస్పిటల్కి క్యూ కడుతున్నారంటే, వీళ్ళు ఏమనుకున్నారంటే టెర్రరిస్ట్ క్యాంపులు ప్రజల మధ్యలో ఉంచితే టెర్రరిస్ట్ క్యాంపులు సేఫ్గా ఉంటాయని చెప్పి ప్రజల ప్రాణాన్ని రిస్కులో పడేసింది పాకిస్తాన్. ప్రజల ప్రాణాలని రిస్కులో పడేసి జైషే మహమ్మద్, లష్కర్ తైబా, దాంతోపాటు ముజాహిద్దీన్కి సంబంధించి, సో ఇటువంటి ఉగ్ర సంస్థలు వీళ్ళందరినీ కూడా ప్రజల మధ్య ఉంచింది. హిజ్బుల్ ముజాహిద్దీన్, వీళ్ళ ముగ్గురికి సంబంధించి, వీళ్ళే కాదు ఇంకా చాలా ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా ప్రెసెంట్ ప్రజల మధ్యలో ఉంచారట. కారణం, ఒకవేళ భారత్ దాడి చేస్తే అత్యధికంగా ప్రాణ నష్టం ఉంటుంది కాబట్టి ఆ ప్రాణ నష్టాన్ని అంతర్జాతీయ సమాజం ముందు చూపించి, ఇదిగో మా సివిలియన్స్ మీద దాడి చేశారు. కరెక్ట్గా ఎందుకో హమాస్ ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఆ ఇష్యూనే ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతోంది. అక్కడ కూడా అంతే, హాస్పిటల్లో ప్రజలు ఉంటారు కదా, అక్కడ వీళ్ళు దాక్కునేవాళ్ళు. హమాస్కి సంబంధించి ఇజ్రాయెల్ వాళ్ళని టార్గెట్ చేసుకొని హాస్పిటల్ మీద దాడి ఇన్ఫ్యాక్ట్ అక్కడ స్ట్రక్చర్స్ మీద, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేసేది. ఇన్ఫ్యాక్ట్ దాడి చేసే ముందు కూడా చెప్పేది హాస్పిటల్ ఖాళీ చేసేసేయండి. లేకపోతే ఇంకొక మాట కూడా చెప్పింది, ఎవరైతే ఉగ్రవాదులకు కావచ్చు లేకపోతే హమాస్కి, ఎందుకంటే వాళ్ళు అక్కడ హమాస్ని ఉగ్రవాదులుగా అంటున్న నేపథ్యంలో హమాస్కి ఇంకా ఎవరైనా ఆశ్రయం కల్పిస్తే వాళ్ళని ఆ ఇంటిని పేల్చేస్తామంటూ కూడా వాళ్ళ ప్రూఫ్స్ కూడా చూపించారు వీడియోస్ రిలీజ్ చేసే సందర్భంలో. బహుశా ఇక్కడ మనకు కూడా రేపు మాపు బయట పడతాయి అవి మెల్లిగాను. ఎందుకంటే ఇప్పటికే లష్కర్ తైబా కావచ్చు, జైష్ మహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాద సంస్థల కుటుంబాలు కుంగిపోయాయి. ఇప్పటికే కొన్ని కుటుంబాలు, మరి ముఖ్యంగా మసూద్ అజర్ తన కుటుంబాన్ని కోల్పోయాడు. ఏడుస్తున్నాడు, గోల పెడుతున్నాడు, నా బాధ చెప్పుకోలేనిది అంటున్నాడు. నా బాధ చెప్పుకోలేనిది నా వాళ్ళకి ఆత్మ శాంతిస్తుంది అంటూ కూడా చెప్పుకోవచ్చు. అంటే అర్థం చేసుకోండి, ఆ పెయిన్ని చెప్పుకోలేకపోతున్నాడట. అటువంటి వ్యక్తి, ఆ కుటుంబంలో ఏకంగా 10 మందో 14 మందో వాళ్ళు మరణించడం జరిగింది. మసూద్ అజర్కి సంబంధించి మాట్లాడిన సందర్భంలో అటువంటి వ్యక్తి. సో
సో అటువంటి వ్యక్తులు బయటకు వచ్చి మాట్లాడతాడు, అర్థం చేసుకోవచ్చు. మసూద్ అజర్ లాంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చి ఇప్పుడు బాధపడుతున్నారు. బహుశా బయటికి చెప్పలేడేమో కానీ మొత్తుకుంటున్నాడు అయి ఉంటుంది బహుశా. ఇది జస్ట్ టీజర్, ట్రైలర్ మాత్రమే, ఇంకా ఉన్నాయి. ఇంకా వాళ్ళేమంటున్నారంటే అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోమంటున్నారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఇప్పుడు ఇంత ఎమర్జెన్సీ పెట్టుకొని ప్రతి దాడిలోకి దిగుతారంట. వాళ్ళ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ చెప్తున్న మాట అయితే భారత్ మీద రిటాలియేషన్ చేస్తారంట, మెరుపు దాడి చేస్తారట, కోలుకోలేని దెబ్బ కొడతారట. ఇవన్నీ కూడా ఉత్తర కుమార ప్రగల్భాలు అంటూ ఉంటాం మనం తెలుగులో సాధారణంగా. అటువంటి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక్కడ ఒకసారి ఆ రీతి చూడండి, ప్రిసైజ్డ్ అని మనం మాట్లాడుకోవడం జరుగుతోంది నిక్కచ్చిగా. మొట్టమొదటి నుంచి మనం అదే చెప్పుకొచ్చాం. ఇంత దాడి జరిగే క్రమంలో మీకు తెలుసు మీ టెర్రరిస్టులు టార్గెట్లో ఉన్నారని తెలుసు, అయినప్పటికీ ప్రజల మధ్యలో పెట్టారే, ఇది ఎంత దుర్మార్గం ఇది. మీ ప్రజల ప్రాణాలు వాళ్ళకి రక్షణగా ఉంచుతారా? వాళ్ళ నుంచి వసూలు చేస్తున్న ట్యాక్సులతో బతికి మీరు వాళ్ళ ప్రాణాలను పణంగా పెడతారా? బహుశా ఇది పాకిస్తాన్లోని ఇటు పంజాబ్లో కూడా, ఇప్పటికే బలూచిస్తాన్లో వాళ్ళు ప్రత్యేక బలూచ్ కోరుకుంటున్నారు, సింధులో కూడా అటువంటి పరిస్థితి ఉంది. పంజాబ్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ ఆ ఇష్యూ ఉంది, వాళ్ళు కూడా ప్రత్యేక దేశంగా మారాలని కోరుకుంటున్నారు. అక్కడ కూడా ఇష్యూ నడుస్తోంది. ఇక పంజాబ్ కూడా విడిపోతుందా? అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఈరోజు జరిగిన పరిణామాలు బట్టి చూస్తూ ఉంటే కనుక అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం. ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. హాస్పిటల్స్కి క్యూ కడుతున్నారు. పాపం సాధారణ పౌరుల ప్రాణాలని వాళ్ళు పణంగా పెట్టారు. ఎవరు? పాకిస్తాన్ ప్రభుత్వం, అక్కడ మిలిటరీ. ఇప్పటికొచ్చి ఆ వ్యక్తి మాట్లాడే, ఇప్పటికొచ్చి పాక్ ఆర్మీ చీఫ్ అజమ్ మెలికేడి మాట్లాడే. ఇక్కడ ఏమంటారు? భారతదేశానికి అక్కడ గగనతలాన్ని మూసేస్తామంట. ఈ టైంలో జోకులేంటి నాన్న? ఈ టైంలో జోకులేంటి? మీరు మూసేసేదేంటి? ఎప్పుడో మేము బంద్ చేశాం కదా. మీకు అర్థం కాని విషయం, బహుశా మీకు ఇంటర్నెట్ పనిచేయట్లేదు అనుకుంటా. ఇప్పటికే ఇండిగో కావచ్చు, లేకపోతే ఎయిర్ ఇండియా కావచ్చు, లుఫ్తాన్సా కావచ్చు, ఇలా కొన్ని ఎయిర్లైన్సెస్ ఇప్పటికే మీ ఎయిర్ స్పేస్ నుంచి వెళ్ళడానికి వాటంతట అవే ఇండిగో కావచ్చు, స్పైస్ జెట్ కావచ్చు, ఇలా అనేక ఫ్లైట్లు మీ గగనతలం నుంచి వెళ్ళడానికి ఆసక్తి చూపించట్లేదు, పూర్తిగా అవాయిడ్ చేశాయి. ఒకసారి మీ గగనతలాన్ని చూసుకోండి. మిమ్మల్ని మీ ప్రజల్ని కాపాడుకునే పరిస్థితిలో మీరున్నారు. అటువంటిది మీరు మమ్మల్ని అంటాం. ఇంకా ఏమంటారంటే కనుక మేమెవరూ కూడా ఎయిర్ స్పేస్లోకి వెళ్ళలేదు అనేది అక్కడ డీజీ చెప్తున్నాడు, ఐఎస్పీఆర్కి సంబంధించి. సో దాంతోపాటు ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే కన్స్ట్రక్టివ్ రోల్, ఇంట్రెస్టింగ్, ఒక బిగ్గెస్ట్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తుల నేపథ్యంలో చైనా అంటోంది కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేస్తుందంట. ఇట్స్ బెటర్ ఇఫ్ యూ ఓంట్ ప్లే ఎనీ రోల్. నువ్వే పాత్ర పోషించకపోతే నువ్వు కన్స్ట్రక్టివ్ పాత్ర పోషించినట్టే. ఎందుకంటే ఇక్కడ నిన్న వాళ్ళు చైనాతో వెళ్ళి మాట్లాడుకునే సందర్భం, నిన్న కాక మొన్న అనుకుంటా, భారత్ చేసిన మెరుపుదాడికి ప్రస్తుతం వాళ్ళు షాక్లో ఉన్నారు. ఇంకా షాక్ నుంచి కోలుకలేదు. వాళ్ళ సెక్యూరిటీ సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే షకర్ఘర్లో ఇండియన్ డ్రోన్ని పేల్చేశారంట. ప్రూఫ్ ఏది? ఒక వీడియో పంపించరు, ఒక వీడియో ఉండదు. అప్పుడెప్పుడో పాత పురాణ మీరు చూస్తుంటే మార్నింగ్ మన రఫేల్ని పేల్చేసాం, మన జెట్ని కూల్చేసాం అని చెప్పారు కదా పాకిస్తాన్ సోషల్ మీడియా. వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడో 2002, 2021, 2022 ఆ సందర్భంలో కూలిపోయిన వాళ్ళ ప్లేన్స్ ఉంటాయి, వాళ్ళ జెట్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి ఇదిగో భారత్కి కూల్చేస్తామని చెప్పుకుంటున్నారు. ఇటువంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం జరుగుతుంది. వీటిని నమ్మే ప్రయత్నం చేయొద్దు. దాంతోపాటు ఇక్కడ జమ్మూ కాశ్మీర్, మరీ ముఖ్యంగా ఎల్ఓసి దగ్గర మాత్రం తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం ఉంది. వాళ్ళక్కడ మాత్రం ఆ రిటాలియేషన్ కంటిన్యూ అవుతోంది. PMLN పాకిస్తాన్కి సంబంధించి నవాజ్ షరీఫ్ పార్టీ, ఎంటైర్ నేషన్, మొత్తం దేశం అంతా కూడా పాకిస్తాన్ ఆర్మీతో ఉంది అంటూ కూడా వాళ్ళకి భుజం కలిపి వెళ్తారంట. బహుశా PML కూడా అర్థం అవ్వాలి. మీరు గెలవాలంటే PPP అంటే బిలావల్ భుట్టోతో పార్టీతో కలిస్తే కానీ మీరు గెలవలేకపోయారు.
ఇప్పుడు మీరు మీ దేశాన్ని గెలిపిస్తారా? మీరు మీ దేశాన్ని గెలిపిస్తారా? బహుశా పీపీపీ కనుక మీకు సపోర్ట్ ఇవ్వకపోయి ఉండుంటే మళ్ళీ ఇమ్రాన్ ఖానే ప్రధానమంత్రి అయ్యుండేవాడేమో. అటువంటిది మీ పార్టీ ఈరోజు పాకిస్తాన్కి దన్నుగా నిలుస్తుంది అంటే కనుక పాకిస్తాన్ ప్రజలు అంత నమ్మడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటున్నారా మీరు? ఇప్పటికే ఆ దారుణానికి హాస్పిటల్కి క్యూ కడుతున్నారు. ఎవరు చేసిన తప్పిదం ఇది? మీరు చేసిన తప్పిదం కాదా? దాంతోపాటు ఈ ఘటనకు సంబంధించి వాళ్ళల్లో అక్కడ కూడా ఆ వ్యతిరేకత వ్యక్తమవుతుందనేది తెలుస్తున్న సమాచారం. దీంతోపాటు ముజాఫరాబాద్లో మాత్రం ఆ తీవ్రమైన పరిణామాలు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందంటే శవాలు మోసుకెళ్తున్నారు. శవాలని మోసుకెళ్తున్న విజువల్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ వాటిని పోస్ట్ చేయడం జరుగుతోంది. శవాల పెట్టెలు వరుసలు కనిపిస్తున్నాయి అక్కడ ఏకంగా. దాంతోపాటు ఇంకా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ టెర్రరిస్టులు, అక్కడ ఉగ్రవాదులు తమ కుటుంబాలని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. ఏం మర్చిపోయారా? 26 కుటుంబాల్లో విషాదాన్ని నింపారు. సింధూర్ అంటే అర్థం తెలుసు కదా మీకు. మీరు మా ఆడబడుచుల కుంకాన్ని వాళ్ళెంత అపురూపంగా భావిస్తారు. అటువంటిది ఆ కుంకాన్ని తుడిపేసే ప్రయత్నం చేస్తే అటువంటి సిచ్యువేషన్ అక్కడ మీరు కల్పిస్తే పెహల్గాంలో మోదీకి చెప్పాలా? చెప్పాడుగా మోదీ సమాధానం. మా ప్రధాని చెప్పాడుగా మీకు సమాధానం. 2 చెవులకి విడపడుతోందా? ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. హాస్పిటల్కి వెళ్ళి పరామర్శిస్తున్న విజువల్స్ ఎంత హృదయ విదారకమైన దృశ్యాలు అవి. బయట మీరు చూడొచ్చు, బయట పబ్లిక్లో. ఓకే, ఆర్మీ వెళ్ళి పరామర్శిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆసిమ్ మలిక్కి సంబంధించి బయట పబ్లిక్ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు అక్కడ నిరసనలు వ్యక్తం చేయడం జరుగుతోంది. కరెక్ట్, పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా వాళ్ళు ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. इंजर्ड वहाँ में वो पहुंची है अभी। अल्लाह माफ करे, अल्लाह माफ करे। सुबह हादसा में अमान जख्मी हुई है।